Merhaba viewers, Assalamualaikum rahmatullahi wabarakatuh. This is Abhishek Igla and welcome to another vlog of Super Sandesh. ఎలా ఉన్నారు మీరందరూ? చాలా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. సో ఏ టాపిక్ గురించి చేద్దామా, దేని గురించి వీడియో చేద్దామా అని బాగా ఆలోచించాక నేను ఒక డెసిషన్కి వచ్చాను. సో మీరందరూ అనుకుంటారు దుబాయ్ చాలా ఎక్స్పెన్సివ్ సిటీ అని, ఇక్కడ అన్నీ చాలా ఖరీదుగా ఉంటాయని. సో జనరల్లీ నిజమే, దుబాయ్ చాలా ఎక్స్పెన్సివ్ సిటీ, అన్నీ చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ అన్నీ కాదు, కొన్ని చవక కూడా దొరుకుతాయి ఇంతకి. సో ఇంతకీ ఏంటి ఆ చవక? సో చవక అనేది ఎలా చెప్పాలి మీకు? సో లెట్ us take on this one. సో ఒక 1 dirham కంటే తక్కువ, సో 1 dirham ఆర్ బిలో ఇట్, అంటే 1 dirham అంటే ఇక్కడ ₹1, అంటే ఇండియన్ ₹1 కాదు, దుబాయ్ ₹1. సో ఇక్కడ 1 dirham లేదంటే అంతకంటే తక్కువకి ఏ వస్తువులు దొరుకుతాయని ఆలోచించాను. సో అలా ఆలోచించి నేను ఒక లిస్ట్ తయారు చేసి దుబాయ్లో 1 dirham దానికంటే తక్కువగా దొరికే వస్తువులు ఏంటి అనేవి ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? మీకు కొంచెం డౌట్ రావచ్చు కదా, నిజంగా 1 dirham కంటే తక్కువకి దుబాయ్లో వస్తువులు దొరుకుతాయా? జనరల్లీ అందరూ ఉంటారు దుబాయ్లో తాత బెల్లం కొనాలన్నా తాతలు దిగి రావాలి, అలాంటిది ₹1 కంటే ఎంత తక్కువ వచ్చేస్తాయమ్మా అని అనుకుంటున్నారు కదా. సో మీరు అనుకుంటుంటే ఈ వీడియో దానికి సమాధానం చెప్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ మనం చూసేది రోటీ షాప్. రోటీ అంటే చిన్న చితక రోటీ కాదండోయ్, చూస్తున్నారా ఎంత పెద్ద రోటీయో? అది కూడా స్టీమ్ మీద, అంటే అగ్గి మీద కాలుస్తారనమాట, దాని మీద గ్యాస్తో కాదు. చూసారా ఒకటి ఎలా పావుతుంటే ఇలా చేస్తున్నారు, ఎంత పెద్ద రోటీ. ఈ రోటీ కూడా 1 dirham. జనరల్లీ ఇది ఒక్కటి తింటే ఇంకా రోజంతా ఏం తినక్కర్లేదు అనుకుంటా, అది అరగడానికే రోజంతా సరిపోతుంది అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. జనరల్లీ మన దగ్గర చపాతీ లేదంటే పరాటా అంటే చిన్న ఉంటాయి, జనరల్లో చెప్పాలంటే మన అరచేతిలో పట్టేదానికంటే ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. కానీ ఇంత పెద్ద రోటీ ఎప్పుడైనా చూసారా? అది కూడా 1 dirhamకి దొరుకుతుంది. సో చాలా వేడిగా ఉంటాయి అవి, అతను ఎక్కువసేపు కూడా ఉంచట్లేదు. చూడండి ఒక 10 సెకండ్లు ఉంచుతున్నారు, అంటే దీని ద్వారా అది ఎంత వేడిగా ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఇది ఒక కర్రీతో పెట్టుకొని తినేయచ్చు అనమాట. ఇది ఒక మంచి 1 dirhamకి దొరికే లభించే ఒక రోటీ. చెప్పు అమ్మా, చూడండి ఎంత పెద్ద రొట్టె ఉందో. దీన్ని పాకిస్తానీ రొట్టె అంటారండి. సో మన సైడ్ 1 dirhamకి అంటే ₹20కి ఇంత పెద్దది వస్తుందా? ఇంత పెద్ద దుప్పటి మీకు దొరుకుతుందా 1 dirhamకి? అంటే మనకి ₹20కి ఒక చపాతీ అని అనుకోవాలి మరి మనం. సో ఇది ఒకటి మన ఇద్దరికి ఇదే సరిపోతుంది అనుకుంటా. తీసుకుంటే సరిపోతుంది మనకి. టేర్ చేసి చూద్దాం. గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఇది బాగా స్టీమ్ చేసింది కదండి, బాగుంటుంది కాబట్టి చిన్న ముక్క చాలే పెట్టేసే. సో ఇది సో ఇంకా చాలా ఉన్నాయి 1 dirhamకి దొరికేవి, కానీ నేను బేసిక్ గా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 dirhamకి కూడా ఇది తింటే ఒక పూట సరిపోద్ది. నాకు తెలిసి ఒక మనిషి ఇంత పెద్ద రొట్టె ఒక పూట. ఎందుకు 1 dirham కంటే చెప్పాలండి, ఇప్పుడు విజిట్ లో వస్తారు కదా, మనకు జాబ్స్ అయి ఉండవు కదా, వాళ్ళే ఏదో కొంత డబ్బులు మనీ తెచ్చుకొని వస్తారు. అమ్మో దుబాయ్లో ఎలా తినాలి, ఏ హోటల్కి వెళ్ళాలని భయపడకంట 1 dirhamకి ఒక రొట్టె అని పెట్టారండి. సో అంటే దుబాయ్ లో మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్తే ₹5, ₹6, $5 dirham, $6 dirhamకి కూడా దొరుకుతాయి. సో అలాంటి రోటీస్ ఉంటాయి, 1 dirhamకి దొరికే రోటీస్ కూడా ఉంటాయి. అంటే కామన్ మ్యాన్ కూడా బతకొచ్చు. అంటే మరీ ఎక్స్పెన్సివ్ అనే కాదు, మనం కరెక్ట్ గా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే దుబాయ్ లో కూడా చీప్ అండ్ బెస్ట్ గా మంచి హెల్దీ ఫుడ్ తో మనం ఉండొచ్చు. అదే కదా మనం చెప్పాలనుకుంటే విషయం. సో ఇంకా ఎన్నో ఉన్నాయి, అండ్ మేము అన్ని చూపించలేదు. ఇంకా చిన్న చిన్న చాక్లెట్లు, ఎంత కేకులు, పప్పుండ్లు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి 1 dirhamకి. కానీ అవన్నీ చూపించి ఎందుకంటే టైం వేస్ట్, మీరు కూడా స్కిప్ చేసేస్తారు అలాగా వీడియో పూర్తిగా చూడకుండా. సో యూస్ఫుల్ మనకు కావాల్సిన కానీ బెల్లలు, చాక్లెట్ ముక్కలు చూపెడతాం అక్కడ దొరుకుతాయి. నేను ప్రత్యేకంగా చూపించాలి ఏంటి. సో ఇంపార్టెంట్ అంటే మనకి ఎక్కువగా యూస్ఫుల్ ఐటమ్స్ 1 dirham లోపలే చూద్దాం. సో ఫస్ట్ ఐటమ్ అయితే చూసేసాం, మరి సెకండ్ ఐటమ్ నుంచి ఎలా ఉంటాయో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అపార్ట్మెంట్ కిందన 2 రెస్టారెంట్స్ ఉన్నాయి.
అంటే దీంట్లో ఏంటంటే విశేషం ఈ 2 రెస్టారెంట్స్ అనే కాదు, ఇక్కడ ఎక్కడ చూసినా దుబాయ్లో 1 దరమే ఛాయ్, అంటే 1 దరం ₹1 ఛాయ్ దొరుకుతుంది. కరెక్ట్ ఛాయ్ అంటారు కదా. ఇక్కడ చూసారా షాప్లో దీంతో పాటు ఇంకా చాలా దొరుకుతాయి 1 దరంకి, సేమ్ లైక్ పకోడీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కానీ బేసిక్గా ఎక్కువ మంది తీసుకునేది ఛాయ్. మేము కూడా 2 తీసుకున్నాం, నాకు ఒకటి నా మమ్మీకి ఒకటి. చూసారా ఈ ఛాయ్ 1 దరం అంట, చాలా వేడివేడిగా అప్పటికప్పుడు ఇస్తాడు. దాంతోపాటు కిందన పకోడీ సమోసా ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ కొంచెం 1 దరం 25 ఫిల్స్, అంటే ₹1.50 ₹1.50 అలా ఉంటుంది. సో నేను 1 దరం లోపు అనుకున్నాను కాబట్టి ఫస్ట్ పకోడీ గురించే చూద్దాం. సో పకోడీ 1 దరంకి 8 పీసెస్ ఇస్తారు, అంటే 8 ముక్కలు ఇస్తారనమాట. సో టీకి డబ్బులు ఇస్తున్నాం. ఇది తీసుకున్న తర్వాత ఆ పకోడీ కూడా తీసుకొని తిందాం. బాగుంటుంది కదా పకోడీ. ఇది ₹2కి ఛాయ్ వచ్చేస్తుంది, పకోడీ కూడా వచ్చేస్తుంది, 2 ఒకేసారి అయిపోతుంది. ఛాయ్ తీసుకున్నామండి. చూడండి టీ 1 దరంకి టీ, వేడివేడి టీ అండి. చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైం వాకింగ్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఛాయ్ తీసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ అలాగే తీసుకుంటారు. దాంతో వేడివేడి 1 దరంకి పకోడీ కూడా తీసుకున్నాను. చూడండి పాలక్ పకోడీ, ఉల్లిపాయ ఆనియన్స్ అవి వేసిన పకోడీ. ఇవి తీసుకుంటూ ₹1 అంటే 1 దరం పకోడీ తీసుకుంటూ 1 దరం ఛాయ్ తీసుకుంటూ ఒక కామన్ మ్యాన్ ఈవినింగ్ టైం ఏమేమి తినాలనిపిస్తుంది కదండి, 4 to 5 ఆ టైంలోని చాలా చక్కగా దొరుకుతుంది. కామన్ మ్యాన్ మనం బతకడానికి సరిపోయే విధంగా. జనరల్లీ నేను టీ ఎక్కువ తాగను, వీడియో కోసం ట్రై చేద్దాం అంటే చాలా రోజులకి ఒకసారి తాగుతున్నాను. టీ అయితే చాలా బాగానే ఉంది. దీంతో పకోడీ తిందాం. వేడి పకోడీ, వేడి టీ, చల్లని క్లైమేట్. అండ్ దుబాయ్లో ఈ మధ్య చలి ఎక్కువైపోయిందండి బాబోయ్, కొన్ని ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తుందంట. సో ఈ టీ ఈ పకోడీ మంచి కాంబినేషన్, నాకైతే నచ్చింది. 1 దరంకే ఇదిగోండి 1 దరం. నెక్స్ట్ మనం తినబోయేది ఐస్ క్రీమ్ కూడా 1 దరంకి దొరుకుతుంది. ఎలా ఉందో చూసేద్దామా? నేను చూపిస్తున్న రెస్టారెంట్ పేరు టెక్సస్ చికెన్ అనే కాదు, మెక్డానల్డ్స్లో, బర్గర్ కింగ్ ఇలా చాలా వాటిల్లో ఈ 1 దరంకి ఐస్ క్రీమ్ లభిస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఏదైనా మాల్స్కి దేనికి వెళ్ళినప్పుడు సో ఈ జనరల్లీ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్రాంచైజ్లు ఉంటాయి కదా టెక్సస్ చికెన్, వాటిల్లోకి వెళ్తే ఈజీగా 1 దరంతో ఐస్ క్రీమ్ తినేయచ్చు. అంటే దుబాయ్ లాంటి హాట్ కంట్రీలో వెన్ యూ ఫీల్ సో హాట్ సో జస్ట్ ఒక 1 దరం చిల్లర మన దగ్గర తీసుకొని ఐస్ క్రీమ్తో తింటే అలా 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 చల్లబడిపోతాం. సో 1 దరం ఐస్ క్రీమ్ ఇది చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుందో, చాలా పెద్దది కదా. చూసారా ఎంత పెద్ద ఐస్ క్రీమ్ ఇచ్చారో 1 దరంకి. ఎలా ఉంది? చాలా బాగుంది. 1 దరంకి అది. నెక్స్ట్ మనం చూసే ఐటమ్ బన్స్. జనరల్లీ సాయంత్రం పూట స్నాక్స్ గానో లేదంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ పూట అయినా బన్స్ తీసుకుంటాం. ఇక్కడ 1 దరం కాదండి, 1 దరం కంటే తక్కువ. ఇది చూసినట్లయితే ఒకటి 60 ఫిల్స్ది, ఒకటి 70 ఫిల్స్ది ఉంది. నేను 60 ఫిల్సే తీసుకుంటున్నాను లేండి, అంటే 1 దరం లోపు కదా. సో ఈ 60 ఫిల్స్ అనమాట ఒక బన్, అంటే 60 పైసలు. ఈ 60 పైసలు ఇండియాలో క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే 1 దరం ₹20 కాబట్టి 50 పైసలు అయితే ₹10, అంటే ఇది ₹12 ఎంతో ఉంటుంది. సో ఈ బన్ 1 దరంకి 1 దరం కంటే తక్కువగా వస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఇది మన నెక్స్ట్ ఐటమ్. జనరల్లీ దుబాయ్లో వాటర్ చాలా ఖరీదురా బాబు, ఎంతో ఖరీదు అని అనుకుంటూ ఉంటాం. చూసారా 1 దరంకి వాటర్ వస్తుంది, అంటే పెద్ద బాటిల్ కాదులేండి. ఇది చూసారా ఆక్వాఫీనా, మన ఇండియాలో కూడా దొరుకుతుంది ఈ బ్రాండ్. ఇది 90 పైసలు అంట. సో 1/2 లీటర్ 500 ml. సో ఈ బ్రాండ్స్ అనే కాదు, ఇంకా అల్బయాన్ అని ఉంది. అల్బయాన్ అంటే ఇక్కడ లోకల్ బ్రాండ్, అదైతే 55 పైసలే, అంటే ₹10 మీద కొంచెం ఎక్కువ. చూసారా, అంటే జనరల్లీ మనం అనుకుంటూ ఉంటాం అమ్మో వాటర్ అంటే ₹100 ₹1000 1000 దరమ్స్ ఎంతో ఉంటాయి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఐ యూస్ టు హియర్ దిస్ స్టీరియో టైప్స్. సో వాటర్ కూడా చాలా తక్కువ ప్రైస్. ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, మసాఫీ, అలైన్ అని, జీరో అని. ఇంకా మనం ఎంచుకునే బ్రాండ్ బట్టి ప్రైజెస్ తగ్గుతుంటాయి. చూడండి ₹20 95 పైసలు 90 పైసలు 75 పైసలు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ యూ చూస్. మొత్తానికి 1 దరం కంటే తక్కువే. పికిల్స్, అచార్, ఊరగాయ, పేరేదైతేనేంటి అందరికీ ఎంతో నచ్చే పికల్స్, ఊరగాయలు అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ 1 దరం లోపు ఉంటాయి, కానీ ఇక్కడ ప్రైజెస్ చూసినట్లయితే ఇదేంటి 18 దరమ్స్ ఉంది, 7 దరమ్స్ ఉన్నాయి అని అంటే మరి 1 దరం అంటున్నారు ఏంటి అని అనుకుంటే అవన్నీ కేజెస్లో ప్రైస్. మీకు 1 దరంకి కావాలనుకోండి ఒక 50 గ్రాములు 60 గ్రాములు, అంటే ఒక మనిషి ఒక పూట తినడానికి. చూసారు ఊర మిరపకాయలు ఉన్నాయి, ఊర గార్లిక్స్ని ఏమంటారు, వెల్లుల్లి ఉన్నాయి, అన్ని రకాలవి అన్ని పచ్చళ్ళు దొరుకుతాయి. సో 1 దరంకి తెచ్చుకొని వేడి అన్నంలో ఇవి కలుపుకొని నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుంది కదా.
ఇందాక చూపించినట్టు ఇక్కడ వాటరే కాదు, మజ్జిగ కూడా చాలా చీపే. ఇది చూసారా, ఇది పాల సీసా అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయారు. లెబన్ అప్ అంటే మజ్జిగ అనమాట. సో ఇక్కడ మజ్జిగ కూడా 100 dirham కంటే తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. సో ఎప్పుడైనా ఏదైనా అన్నం ఉంటే దాంట్లో ఈ మజ్జిగ వేసుకొని తినేయచ్చు కదా. సో వాటర్ లాగే మజ్జిగ కూడా తక్కువ ప్రైస్కే మనకి 1 dirham లోపే అవైలబుల్ అవుతుంది. సో ఇవన్నీ 1 dirham లోపు ఉండే ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అస్ ఇన్ ఆ డే టు డే లైఫ్. సో చూసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే అన్నీ బాగా నచ్చాయి. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. Hope you all like this video. So in case you like this video, please don't forget to like, share and subscribe to Super Sandesh. See you in the next video.